సిబ్బందిని అలాగే మగ పోలీసు కూడా ఉన్నారు. దాంతోపాటు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పోలీసులు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. లైక్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే సైబరాబాద్ సంబంధించినటువంటి కొంత టీం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. దాంతోపాటు లోపల అంటే ఇంకొక సిబ్బంది సంబంధించిన వాహనాలు కూడా చూస్తున్నారు. ఏం జరుగుతుందనే విషయం కొంత వారు కూడా చూస్తున్నారు. పక్కనటువంటి సామాన్యులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఎస్, ఒకసారి మన ఇక్కడ కొంతమంది సాధారణ ప్రజానికం ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తా ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో కూడా కూల్చివేశారని అనుకున్నారు కానీ సాధ్యమయ్యే పరిస్థితులు. ఇప్పుడు ఏమంటారు మీరు? ఈ కూల్చివేత సరైందేనా? మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక బీజేపీ కార్యకర్తని. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హైడ్రా గురించి నేను చాలా గొప్పగా అనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానీ గత 10 సంవత్సరాలుగా పాలించిన కేసీఆర్ కానీ ఇంతవరకు దీనిపై ఎలాంటి చట్టంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు నేను ఒక బీజేపీ కార్యకర్తనైనా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ చట్టాలన్నీ కేవలం ఒక పేదవాళ్ళకే అనుకున్నా కానీ ఈరోజు పెద్దవాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలాగే మీరు సక్సెస్ఫుల్గా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కూడా కలిసారు కానీ ఇప్పుడు గతంలో కలిసినప్పుడు ఆగిపోయింది, ఇప్పుడు ఆగలేదు అంటే ఈ రకంగా అదేం పనిచేయలేదు అనుకోవచ్చు. ఎస్, ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఒక మంచి మార్క్ అనుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకి లొంగదని చెప్పేసి ఈరోజు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వెళ్తారు మీరు రేవంత్ రెడ్డి గారు. ఇన్ని రోజులు గత ప్రభుత్వాల కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎవరికి కూడా ఇంతవరకు నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్లనే ఈరోజు నిజంగా తెలంగాణ గవర్నమెంట్కి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడని చెప్పేసి గొప్పగా చెప్తున్నాను నేను. రైట్, చూశారు కదా, ఈయన బీజేపీ కార్యకర్త స్టిల్ ఈజ్ అప్రిషియేటింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి మనం సెక్యూరిటీ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సెక్యూరిటీ అంతా కూడా మోహరించారు. ఇక్కడ ఒక పోలీస్ అధికారి ఉన్నారు. మనోజ్, ఒకసారి మనం ఒక పోలీస్ అధికారి మాట్లాడారు. సార్, ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు? ఎందుకు ఇంత సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంత సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? పోలీస్ అధికారి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. రంగనాథ్ గారి ఆదేశాల మేరకే మేమంతా ఇక్కడ మోహరించున్నామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకు ఇన్నంచెల భద్రత ఏర్పాటు చేశారంటే ఆయన చెప్పేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి. మనం మనోజ్ ఒకసారి గమనించవచ్చు. లోపల కూల్చివేతలు సాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా కూల్చివేతలు సాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా మొన్నటి వరకు కూడా నాగార్జున హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చారా? ఆయన ఉన్నారు అక్కడ. రంగనాథ్ అక్కడే స్పాట్ లో ఉన్నారా? కూల్చివేతను పర్యవేక్షిస్తున్నారా? రైట్, ప్రస్తుతానికి రంగనాథ్ లోపల ఉన్నారా లేదా అనే సమాచారం అయితే మనకు పూర్తి స్థాయిలో తెలియదు. కానీ అధికారులు మాత్రం హైడ్రా టీం అంతా ఉంది. హైడ్రాలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల బృందమే ఖచ్చితంగా వచ్చిందని చెప్తున్నారు. బహుశా 2-3 బృందాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే విఐపి కాబట్టి దీనికి సంబంధించిన కొంత అలజడి ఉంటుంది, ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన టీమ్సే ఉన్నట్టుగా లోపల తెలుస్తున్నాయి. రంగనాథ్ అయితే ప్రస్తుతానికి లోపల ఉన్నారా లేదా అనే స్పష్టత అయితే ప్రస్తుతానికి లేదు మనోజ్. కానీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. రంగనాథ్ స్వయంగా వచ్చి పర్యవేక్షించే అవకాశం లేదు. ఎందుకంటే చిన్న కట్టడాలు, చెరువు ప్రాంతాల్లోనే ఆయన వెళ్ళి పరిశీలిస్తున్నారు. మనం నిన్న మొన్నటిదాకా హైడ్రా అడావుడి ఇదంతా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో ఇవాళ ఖచ్చితంగా ఇది సెలబ్రిటీ సంబంధించిన ఇష్యూ కాబట్టి రంగనాథ్ ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఉంటారు. మరికొంతసేపట్లో బహుశా వచ్చున్నారా లేదా అనేది పూర్తిస్థాయి సమాచారం అయితే లేదు. వస్తే కనుక ఖచ్చితంగా ఆయన పర్యవేక్షణలోనే కూల్చివేతలు అయితే కేవలం సామాన్యులకు మాత్రమే. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూసాం, సామాన్యులకు సంబంధించినటువంటి చిన్న గుడిసెలు, చిన్న కట్టడాలు కూడా కూల్చివేస్తూ ఉంటారు. కానీ తాజాగా హైడ్రా ఏర్పాటైన తర్వాత ఎవరైనా సరే అక్రమార్కులైనా, అసామాన్యులైనా, సామాన్యులైనా అంతా ఒకటే. అక్రమాలకు పాల్పడితే డెఫినెట్గా శిక్షకు అర్హులన్నట్టుగా చర్యలు కనబడుతున్నాయి. సో వీటిపైన సామాన్య ప్రజానికి కొంతమంది సాధారణ మహిళ కూడా ఉన్నారు. ఒకసారి నేను అమ్మ, ఇది ఇక్కడ హీరో నాగార్జున సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్, అది అక్రమంగా కట్టారని కూల్చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అది చాలా మంచిదే సార్. అట్లా చేసుడు తప్పు కదా, అట్లా చేసుడు అయినా. అందుకు నీదైతే కరెక్ట్ అని. ఇప్పుడు మంచిగా జరుగుతుందా? మంచిగా జరుగుతుంది సార్. బీదోళ్ళకి కొంచెం ఏదైనా అలాంటివి ఏం జరగాలమ్మా? మొత్తం హైదరాబాద్ చుట్టూ ఇదే పరిస్థితి, అక్రమంగా కట్టిరు. వాటిని ఏం చేయాలి? ఏం చేస్తారు సార్? ప్రభుత్వమే చూసుకుంటుంది. చాలా మంచిగా
ఈ ఉద్దేశం తీసుకున్నాడు సార్. మంచి పని జరుగుతుందా? మంచిదే జరుగుతుంది సార్. రైట్, ఇది సాధారణ మహిళలు ప్రజానికం కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మరికొంతమంది ఒకసారి మనోజ్ మీరు ఒకసారి, ఇది మెయిన్ రోడ్, ఇది మాదాపూర్ మెయిన్ రోడ్. ఇక్కడ ఇప్పటి వరకు కొంత ట్రాఫిక్ కూడా జామ్ అయ్యి చిన్నగా కదులుతున్న పరిస్థితి. వెహికల్స్ కూడా ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. పోలీసులు దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టువర్డ్స్ కుక్కట్పల్లి జంక్షన్, కుక్కట్పల్లి కేపీహెచ్బి రోడ్ ఇది మాదాపూర్ నుంచి. ఇక్కడ చాలా వరకు ఇప్పటిదాకా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఎందుకంటే ఇది నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ అని కొంతమంది బహుశా ఐడియా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నాగార్జున సంబంధించిన కట్టడం కూల్చివేస్తున్నారనే వార్త నేపథ్యంలో కొంతమంది ఇప్పుడిప్పుడే ఇక్కడికి ఇంకా వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనోజ్, మొత్తం మీద తుమ్మిడికుంటకు సంబంధించిన 3.5 ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నటువంటి 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణంగా ప్రభుత్వం అధికారులు ఇప్పుడు మనోజ్ ఇది కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనే నాగార్జున సంబంధించి అనేక విమర్శలు వచ్చాయి. ఎన్కన్వెన్షన్ సెంటర్ నాగార్జున ఇల్లీగల్గా అక్రమంగా కట్టారంటూ చాలా పెద్ద ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణను నిజం చేస్తూ ఇవాళ అధికారులు కూల్చివేసినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి బలం చేకూరింది. 100% ఇవాళ హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మనం చూసాం. సాధారణ ప్రజానికంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే వాళ్ళంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం హైడ్రా టీం కూడా చాలా చురుకుగా యాక్టివ్గా వ్యవహరిస్తుందనడంలో సందేహం లేదు. చాలా పవర్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఈవెన్ నీకు మన దానం నాగేందర్ కూడా విమర్శలను పక్కన పెట్టి అవసరమైతే దానంను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు అక్కడ నందగిరి హిల్స్ ప్రాంతం. ఆ రకంగా ఇక్కడ తూర్పు నుంచి వెస్ట్ జోన్, ఇప్పుడు ప్రస్తుతం మనం వెస్ట్ జోన్లో ఉన్న వెస్ట్ నుంచి తూర్పు నల్లచెరువు, అక్కడ ఉప్పల్లో కూడా అదే పరిస్థితి. దాంతోపాటు గండిపేట, హిమాయత్ సాగర్, ఇటువైపు ఉన్నటువంటి మిగతా ప్రాంతంలో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఏ అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటి మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. అన్నిటి మీద కూడా హైడ్రా ఒక రకంగా ఈ రకమైనటువంటి అక్రమ కట్టడాల నిర్మాణాలన్నింటి కూడా పెకిలిచి వేస్తుంది. క్షేత్రస్థాయి నుంచి పెకిలిచి వేస్తుందానికి ప్రత్యక్ష నిదర్శనం హైడ్రా ప్రయత్నం చేస్తా. విజువల్స్ లో కూడా ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై చూపించే ప్రయత్నం చేస్తాం. సో మీకు చూపిస్తే కనుక ఫస్ట్ బాక్స్ లో కనబడుతోంది ఆ విజువల్స్ సంబంధించిన విషయాలు. ఆ ఫస్ట్ బాక్స్ లో తుమ్మిడికుంట చెరువుని సుమారుగా 29 ఎకరాల 24 గంటల చెరువుని 3 ఎకరాలన్నర కబ్జా చేసి, అంటే ఇన్కన్వెన్షన్ పూర్తిగా 10 ఎకరాల పైనే ఉంది అక్కడ నిర్మాణం అన్ని కూడా. దాంట్లో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాల్లో 3 ఎకరాలన్నర ఆ కుంటకు సంబంధించినటువంటి FTL ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని స్థలాలని కబ్జా చేసి ఆ 3 ఎకరాలన్నరని అంటే చెరువుని అడ్డుకట్ట వేశారు. చెరువుకి ఒక గోడ కట్టేసి దాని నుంచి మొత్తం కూడా కబ్జా చేసేసి 3 ఎకరాలన్నర స్థలాన్ని కూడా కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అయితే తాజాగా హైడ్రా ఏర్పాటైన తర్వాత రాజకీయ సినీ ప్రముఖుల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వ్యాపార ప్రముఖుల యొక్క గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా అని పేరు వినగానే వారి గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే అక్రమ కట్టడాలని కూల్చివేయడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేదే లేదన్నట్టుగా వారు ముందుకు వెళ్తున్నారు. గతంలో కూడా అంటే హైడ్రా ఏర్పడినప్పటి నుంచి సుమారుగా 50-60 కట్టడాలు ఈ రకంగానే అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది. తాజాగా ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరు కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే అక్రమార్కులు ఎక్కడున్న అక్రమార్కులే, అది పేదవారైనా పెద్దవారైనా ఎవరైనా కూడా ఒకే స్థాయిలో పరీక్షిస్తాం, ఒకే స్థాయిలో మేము చూస్తామన్నట్టుగా హైడ్రా వ్యవహరిస్తోంది. రంగనాథ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేదినట్టుగా వ్యవహరిస్తున్నాడు. భారీ క్రెయిన్లు, భారీ జేసీబీల సహాయంతో ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఇప్పటికే 80% పూర్తయింది. రంగనాథ్ కూడా మరి కాసేపట్లో అక్కడికి వచ్చే అవకాశం కనబడుతోంది. భారీ బందోబస్తు మధ్య ఎన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్కన్వెన్షన్ ప్రక్రియ కూల్చివేత ప్రారంభంతో ఒక్కసారిగా అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజానికానికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉన్నట్టుగా వ్యక్తం చేస్తున్నారు. ఎస్ రామ్దాస్, ఇంకా